మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ మెడికల్ ఎగ్జిబిషన్ మొదలుపెట్టాము. అందరికీ ఈ ఈ మన కంబైన్డ్ మహబూబ్నగర్ జిల్లా గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఎవరైనా వాళ్ళందరికీ అవగాహన కల్పించడానికి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది 4 రోజులు జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ వచ్చి దీని యొక్క అడ్వాంటేజ్ని, దీని యొక్క దాన్ని పొందుతారని స్టార్ట్ చేశాము. ముఖ్యంగా ఇక్కడ మా డాక్టర్స్ కూడా, ఇక్కడ స్టూడెంట్స్ కూడా వాళ్ళకి ఎట్లా ప్రాజెక్ట్ చేయాలి, ఎట్లా ప్రజెంట్ చేయాలి, ఒక పేషెంట్ వస్తే ఎలా చేయాలని ఇప్పటి నుంచే వాళ్ళకి ట్రైనింగ్ అనమాట. ఇప్పుడు ఒక స్టూడెంట్ వస్తే, ఇప్పుడు మనకు గుండెపోటు ఎలా వస్తుందో చెప్తారు ఇక్కడ. ఆ డిపార్ట్మెంట్కి వెళ్తే, మన ఫిజియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్తే ఒక మనిషికి సడన్గా గుండెపోటు వస్తే ఏం చేయాలి, ఎక్కడ వెళ్ళాలి, ఇవన్నీ వాళ్ళు నేర్చుకొని చెప్తారు వచ్చిన వాళ్ళకి, విజిటర్ స్టూడెంట్స్కి. అది పెద్ద ఇద్దరికి, ఈ వచ్చిన వాళ్ళకి, అది చెప్పేవాళ్ళకి ఇది పెద్ద నేర్చుకోవడానికి పెద్ద అవకాశం అన్నమాట. Myself Dr. K.P. Joshi, Dean and Principal of SVS Medical College and Hospital. సో అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో అదే ఒక పెద్ద మెడికల్ ఎగ్జిబిషన్ అది స్టార్ట్ అయింది. సో ఇట్ విల్ బి ఫర్ 4 days. ఈరోజు నుంచి 20th, 21st, 22nd అండ్ 23rd, ఈరోజు నుంచి ఫ్రైడే నుంచి మండే వరకే. So that we have conducted because of the 25 years of the completion of SVS Medical College and Hospital. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక 25 డిపార్ట్మెంట్స్, వేరే డిపార్ట్మెంట్స్ స్టార్టింగ్ నుంచి అదే ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పెథాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఓబీజీ, ప్లస్ న్యూట్రిషన్, పారామెడికల్ సైన్స్, ఇంకా ఐపీఆర్ కూడా ఉంది, ఒక కొత్త అదే విషయాలు. సో అన్ని టాపిక్స్, అన్ని డిపార్ట్మెంట్స్కి అంత పెద్ద బిల్డింగ్లో, అదే 2 side బిల్డింగ్, 3 floors బిల్డింగ్లో ఒక ఎగ్జిబిషన్ పెట్టినాం. సో అది స్కూల్ పిల్లలకి ప్లస్ జనరల్ పాపులేషన్కి అందరికీ అది యూస్ఫుల్ ఉంటుంది. ఎస్పెషల్గా 9th, 10th, 11th, 12th అదే ఫస్ట్ ఇయర్ అదే ప్లస్ కాలేజ్ వాళ్ళకు. అందరికీ నమస్కారం. నేను ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ నుంచి. సో ఈరోజు నుంచి 28 సెప్టెంబర్ నుంచి 23rd సెప్టెంబర్ వరకు మనకి ఇది మెడికల్ ఎగ్జిబిషన్ అనేది డిస్ప్లే అవుతుంది. సో వచ్చిన ప్రతి స్కూల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ ఏంటంటే ఇది మేము ఎప్పుడైతే మా ఇంటర్ అయిపోయాక, ఇది 10th స్టాండర్డ్, ఇంటర్ అన్నీ అయిపోయినప్పుడు ఏ స్టెప్ తీసుకోవాలి అని కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఎవరికైనా. సో దీనివల్ల యూస్ఫుల్ ఏంటంటే పిల్లలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఒకటి ఐడియా ఉంటుంది, నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఎక్కడ వెళ్ళొచ్చు, ఏ డిపార్ట్మెంట్ ఏంటి, అసలు ఏ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఒట్టి ఎంబీబీఎస్ అంటే ఏంటి, తర్వాత డెంటల్ అంటే ఏంటి, నర్సింగ్ అంటే ఏంటి, పారామెడికల్ అంటే ఏంటి, అన్నీ ఇందులో ఇంక్లూడెడ్ ఉన్నాయి. సో అన్నీ ఇందులో డిస్ప్లే అవుతాయి. ఏ కన్ఫ్యూజన్ లేకుండా తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవచ్చు అనేది కూడా అర్థమైపోద్ది. ఇంకా వాళ్ళు సీట్ వచ్చాక కూడా, వాళ్ళ నుంచి వచ్చాక కూడా, స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చాక ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎలా ఉంటుంది అని ముందుగానే అవగాహన వచ్చేస్తుంది, వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది దీని నుంచి. సో ఇక్కడ నుంచి 4 districts అన్నీ కవర్ చేసాం మొత్తము. సో ఇది 4 రోజులు అవుతుంది. 4 రోజులు కంటిన్యూస్గా ఉంటుంది, ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. సో అన్ని స్కూల్స్ని జాగ్రత్తగా అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ చూపించి వాళ్ళని జాగ్రత్తగా పంపిస్తాం. అంటే ఈ ఏజ్ పిల్లలు దేనికి గురవుతున్నారు, డిప్రెషన్స్ అంటే ఏంటి, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, పీడియాట్రిక్స్ నుంచి ఏమో ఈ ఏజ్లో ఈ డిసీజెస్ వస్తున్నాయి, దీన్ని హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళొచ్చు, సడన్గా స్నేక్ బైట్లు అయినా, పాము కాటేసిన, బర్న్స్, ఇట్లా ఏమన్నా కాలినా, చేతులు కాలినా, ఏమన్నా దెబ్బలు తగిలినా ఫస్ట్ ఎయిడ్ ఎలా చేసుకోవాలి, ఏదైనా పాము కాటేసిన తర్వాత వెంటనే నెక్స్ట్ మెజర్స్ ఏం తీసుకోవాలి అన్నీ ఇక్కడ చూపిస్తాం. ఫస్ట్ ఎయిడ్ మెజర్స్, నార్మల్ మెజర్స్ కూడా మనం చేసుకోగలిగినవన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తాం. దీక్ష, ఫైనల్ ఎంబీబీఎస్ స్టూడెంట్ని. ఇక్కడ ఈరోజు 25th యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా మేము మెడికల్ ఎగ్జిబిషన్
ఫ్రమ్ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ మెడ్ ఎక్స్పో 2024 అని కండక్ట్ చేస్తాము. సో ఇక్కడ మేము స్టూడెంట్స్కి ఫస్ట్ వితౌట్ ఎనీ ఎంట్రీ ఫీ కొంచెం అవగాహన క్రియేట్ చేయడం కోసం వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్. ఈరోజు ఫస్ట్ ఎంట్రీ స్టార్ట్ అయింది అండ్ ఇది 4 days కంటిన్యూ అవుతుంది. ఇంకా స్టూడెంట్స్కి జనరల్ అవేర్నెస్ అండ్ మనకి అసలు అనాటమీ అంటే ఏంటి, ఫిజియాలజీ అంటే ఏంటి, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి మాకు బేసిక్ ఐడియా అంటే స్కూల్ స్టాండర్డ్స్కి కాలేజ్ స్టాండర్డ్స్కి అర్థమయ్యేలాగా ఎలా ఉంటుంది ఏంటిది అని మొత్తం అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఆపరేషన్ థియేటర్లోకి జనరల్ పబ్లిక్కి అలా ఉండదు. మేము అట్లాంటిది సేమ్ ఆపరేషన్ థియేటర్ మేము ఇక్కడ క్రియేట్ చేసి వాళ్ళకి ఎలా ఉంటుందో చూపించడానికి వీ హ్యావ్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ ఓవర్ హియర్. అండ్ ఇంకా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ OBGYN నుంచి గుడ్ టచ్ ఏంటి బ్యాడ్ టచ్ ఏంటి ఈ అడల్ట్ పిల్లలు ఎవరైతే వస్తారో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మేము స్టార్ట్ చేసాం. ఇంకా డాక్టర్స్ పైన జరిగే దాడులు దానిపైన కూడా మేము కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ స్కూల్ స్టేజ్లోనే క్రియేట్ చేస్తే కొంచెం వాళ్ళ మైండ్స్ డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈజీ ఉంటుంది అని వీ హ్యావ్ ప్లాన్ దిస్. మొత్తం యాక్చువల్గా 25 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ డెంటిస్ట్రీ, నర్సింగ్, IPR ఇవన్నీ మేము స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఇంకా మెడికల్ సైడ్ నుంచి వీఆర్ హ్యావింగ్ 19 డిపార్ట్మెంట్స్ మొత్తం. मेडिकल कॉलेज से लास्ट 15 डेज से 25 डिपार्टमेंट सब प्रिपरेशन कर रहे हैं कि बच्चों को अवेयरनेस होना. फॉरेंसिक मेडिसिन, सर्जरी डिपार्टमेंट, मेडिसिन डिपार्टमेंट, ये सभी डिपार्टमेंट हमारे यहाँ बच्चों को अवेयरनेस के लिए. फॉरेंसिक में जैसे क्राइम होता तो वहाँ सीन पे क्या करना चाहिए, क्या प्रकार के क्राइम रहते हैं, जनरल अवेयरनेस, पुलिस स्टेशन कैसे रहता है, कोर्ट रूम कैसे रहता है, उनके बारे में जनरल नॉलेज. और बच्चों को गलत संगत में जाने से बचाने के लिए हम फॉरेंसिक डिपार्टमेंट का हमारा ये योगदान है. बाकी सर्जरी डिपार्टमेंट, मेडिसिन डिपार्टमेंट की वजह से हम सांप काट जाना या कुछ किसी को इमरजेंसी हुआ या ब्लीडिंग हो रहा है, ये कैसे रोकने के लिए जो छोटे बच्चे जो जनरल अवेयरनेस कर सकते हैं या फर्स्ट एड कर सकते हैं, इसके लिए हम उनको ज्ञान प्राप्त कर रहे हैं. बाकी SPM डिपार्टमेंट, पैथोलॉजी डिपार्टमेंट, एनाटॉमी, बायोकेमिस्ट्री डिपार्टमेंट, जो जनरल बॉडी स्ट्रक्चर्स रहते हैं उसके बारे में उनको नॉलेज देने के लिए उन्होंने प्रयास किया गया है. हमारी तरफ से हम टोटल 25 डिपार्टमेंट से ऑल मेडिकल कॉलेज, नर्सिंग कॉलेज, डेंटल कॉलेज, सब तरह के और पैरामेडिकल कॉलेज, DMLT स्टाफ, सब जो नॉलेज शेयर किया जा सकता 9, 8, 11, 12 स्टैंडर्ड स्टूडेंट को वो हमने प्रोवाइड किया गया है. और बच्चे यहाँ से देख के फीडबैक, ऑल डिपार्टमेंट आर वर्क, उन्होंने बहुत अच्छे से काम किया है और बच्चे इंजॉय कर रहे हैं सब. ठीक है. मेरा नाम दिग्विजय पाटिल. నా పేరు సాయి ప్రియ. నేను 7th క్లాస్లో చదువుతున్నాను. నేను అభ్యాస్ విద్యాలయం నుంచి వస్తున్నాను. ఇక్కడ మేము ఈ కాలేజ్కి వచ్చినాక చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాము. ఇంకా హ్యూమన్ బాడీ గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాము. అవి ఎలా జరుగుతాయి, ఫంక్షనింగ్స్ ఎలా జరుగుతాయి, డెంటల్, ఇంకా చాలా తెలుసుకున్నాము. ఇంకా ఇక్కడ చాలా కొత్త విషయాలు కూడా తెలుసుకున్నాము. అవి మన బాడీలో ఎట్లా ఫంక్షనింగ్ అవుతాయి అన్ని ఫంక్షన్స్ మెకానిజమ్స్ అని తెలుసుకున్నాము. ఇక్కడ చూశాక ఇంకా అన్ని ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక్కడ చూసినాక తీసుకోవాలని, కంపల్సరీ చేయాలని, ఇంకా అది చేసి నేను మంచిగా గొప్పగా కావాలని అనుకున్నాను. పేరు దివ్య. నేను 7వ తరగతిలో చదువుతున్నాను. ఎగ్జిబిషన్ చాలా బాగా జరిగింది. అభ్యాస్ స్కూల్ నుంచి వచ్చాను. ఇక్కడ ఈ కాలేజ్లో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇంకా ఇక్కడ చాలా తెలుసుకోవాల్సినవి, దాని మీద ఆసక్తి పెరిగింది. ఇంకా మేము బైపీసీ తీసుకోవాలని, ఇంకా కంపల్సరీ తీసుకోవాలని అనుకుంటున్నారు అందరూ. అన్ని పార్ట్స్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసారు. తెలియని వాళ్ళకి ఇక్కడ వచ్చినా కూడా చూస్తే తెలిసిపోతుంది. మొత్తము ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అన్నీ చూడడానికి. స్పేస్లో ఎలా ఉంటారో కూడా చెప్పారు మొత్తము. స్కూల్ వాళ్ళకి అందరికీ, అప్కమింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది హెల్త్ ఎట్లున్నా, మన బాడీ పార్ట్స్ దాని గురించి.